గత కొంతకాలంగా ఏదైతే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించిన విషయాలు ఏదైతే తన కుమారుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారంటూ కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణతో పాటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రచారం జరుగుతున్న పరిస్థితి. ప్రధానంగా ఇటు గుత్తా అమిత్ రెడ్డిని, తన కుమారుడు అమిత్ రెడ్డిని రాజకీయ అరంగేట్రం చేయాలంటూ కూడా ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా రంగం సిద్ధమయ్యారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే వేం నరేందర్ రెడ్డిని కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కలిసే పరిస్థితి. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కూడా గత నెలలో కలిశారు. అయితే కాంగ్రెస్లో చేరతారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరొక వైపు ఇటు గత కొంతకాలంగా మాజీ మంత్రి అదేవిధంగా బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా రాజకీయంగా విభేదాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. గుత్తా సుఖేందర్ రెడ్డి ఏదైతే బీఆర్ఎస్లో చేరడాన్ని కూడా ఇటు సుఖేందర్ రెడ్డి వ్యతిరేకించడంతో పాటు కూడా అప్పటి నుండి కూడా జిల్లాలో ఆధిపత్య పోరు కొనసాగుతుందని చెప్పాలి. మరొక వైపు గుత్తా సుఖేందర్ రెడ్డి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో 11 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి గుత్తా సుఖేందర్ రెడ్డి కారణం అంటూ కూడా ఇటు ఒక వర్గం ప్రధానంగా ఆరోపిస్తుంది. అదేవిధంగా ఈ ఆరోపణలకు సంబంధించి కూడా అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించి ఇటు అధినేత కేసీఆర్కు అందించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మరొక వైపు ఇటు ఏదైతే తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారంటూ కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి. మరొక వైపు గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించి ఏదైతే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాను, ఖచ్చితంగా నేను ఏ పార్టీలో చేరనంటూ కూడా చెప్తూనే కూడా తన కుమారుడిని మాత్రం ఖచ్చితంగా రాజకీయ ఏదైతే అరంగేట్రం చేయడంతో పాటు కూడా ఏదో పదవి కూడా ఇవ్వాలని తెప్పించాలని కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మునుగోడు బైపోల్లో కూడా గుత్తా తనయుడు అమిత్ రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నం చేసినా కూడా అక్కడ ఇటు జగదీష్ రెడ్డి వర్గం మాత్రం అడ్డుకుందని కూడా ప్రచారం చేశారు. మరొక వైపు ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏదో ఒక మునుగోడు లేదా ఏదో ఒక నల్గొండ స్థానం నుండి కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి తనడు అమిత్ రెడ్డి టికెట్ ఆశించినప్పటికీ కూడా టికెట్ దక్కకుండా చేయడానికి చేశారని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు భువనగిరి కావచ్చు, అదేవిధంగా నల్గొండ నుండి కూడా టికెట్ ఆశించినప్పటికీ కూడా పార్లమెంట్ టికెట్ కూడా దక్కలేదు. మరొక వైపు ఇటు నల్గొండ పార్లమెంట్ స్థానానికి సంబంధించి కంచెల కృష్ణారెడ్డిని బీఆర్ఎస్ నిలబెట్టింది. ఈ నేపథ్యంలో కూడా కంచెల కృష్ణారెడ్డి అదేవిధంగా సోదరుడు మాజీ ఎమ్మెల్యే కంచెల భూపారెడ్డితో కూడా గుత్తా సుఖేందర్ రెడ్డికి విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా కంచెల కృష్ణారెడ్డి టికెట్ ఇవ్వడంపై కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యతిరేకించారని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయని చెప్పాలి. ఎందుకంటే గత 16 సార్లు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్న అప్పుడు కేసీఆర్ ని అపాయింట్మెంట్ అడిగినా కూడా తనకు ఇవ్వలేదు. అదేవిధంగా కేసీఆర్ ఒక రాజకీయ కోటరీ వల్లనే తెలంగాణలో ప్రభుత్వం ఏదైతే రాకుండా అంటే ఓడిపోయిన తెలంగాణలో ప్రభుత్వం రాలేదు, మెజార్టీ ఎమ్మెల్యేలు గెలలేదని కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడడం ఏదైతే తనను రాజకీయంగా ఎదగనీయకుండా కూడా అడ్డుకుంటున్నారంటూ కూడా ప్రధానంగా సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో కూడా దాదాపు అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి రాజ్యాంగబద్ధమైన శాసన మండలి చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఇంకా గుత్తా సుఖేందర్ రెడ్డికి ఇంకా 4 సంవత్సరాలు ఈ పదవి ఉన్న నేపథ్యంలో కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎలాంటి పార్టీలో అంటే కాంగ్రెస్ లో చేరే అవకాశం లేకపోయినా సరే తన కుమారుడు మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేర్చాలంటూ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో కూడా గుత్తా సుఖేందర్ రెడ్డిని వ్యతిరేకించే నాయకులు ఉండాలని చెప్పాలి. ప్రధానంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా ఇటు మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గుత్తా సుఖేందర్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏ విధంగా ఉంటుంది, అసలు చేరే అవకాశం ఉందా లేదా, లేకపోతే చేరుతాన ప్రచారం జరుగుతున్నా వేం నరేందర్ రెడ్డిని కూడా అమిత్ రెడ్డి కలిసినా కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై కూడా ఇటు కాంగ్రెస్ లో కూడా వీళ్ళు వ్యతిరేకిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి రాజకీయ భవిష్యత్తును ఏ విధంగా నిర్ణయిస్తారు గుత్తా సుఖేందర్ రెడ్డి తన కుమారుడికి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తంగా అయితే గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ మాత్రం తాజాగా ఏదైతే వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారినాయని చెప్పాలి. చాలు. థ్యాంక్ యూ శ్రీనివాస్.